వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల టూర్కు వచ్చిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మొత్తం 113 మందికి పోలీసులు నోటీసులు అందజేశారు. పలువురు వైసీపీ నేతలు సైతం విచారణకు హాజరయ్యారు. ఇక పోలీసుల నోటీసులపై ఇవాళ ఆమె విచారణకు హాజరు కానున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, విడుదల రజనీ విచారణకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రజనీ మాజీ మంత్రి ఉన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీ కొద్దిసేపట్లో సత్తనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కానున్నారు. ప్రధానంగా కూడా గత నెల 18వ తేదీన ఏదైతే రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి అక్కడ ఒక వైసీపీకి సంబంధించిన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలో జగన్ అక్కడికి పర్యటనకని పరామర్శకని బయలుదేరారు. ఈ సందర్భంగా కూడా పోలీసులు ఏదైతే నిబంధనలు చెప్పారో ఆ నిబంధనలు మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఉల్లంఘన అనేది జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ జరిగింది. అలాగే అక్కడ ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. అలాగే ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమంలో ఏటుకూరు వద్ద ఒక వ్యక్తి మృతి చెందగా సత్తనపల్లిలో జరిగినటువంటి తొక్కిసలాటలో మరో వ్యక్తి మృతి చెందాడు. అనంతరం పోలీసులు అయితే మాత్రం ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతలందరి మీద కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా కూడా 113 మంది కార్యకర్తలుగా అదే విధంగా నాయకుల మీద ఆ కేసులు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి కొంతమందిని అయితే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పేర్ని నాని, అంబటి రాంబాబుని కూడా విచారణకు పిలిచారు. వాళ్ళు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా విచారణకు వచ్చారు. ఆ తర్వాత నిన్నైతే విడుదల రజనీకి నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ రోజు హాజరు గమనమని. ఈ నేపథ్యంలోనే ఆమె అయితే మాత్రం మరికొద్ది సేపట్లో అక్కడికి విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.